హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. ఫైనల్లీ మనకి టీఎస్పీసీ గ్రూప్ 4 సంబంధించినటువంటి రిజల్ట్స్ గురించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఈ వార్త అనేది వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉద్యోగ పరీక్షల ఫలితాలకు విడుదలకు కసరత్తు. అండ్ ఇండియన్ న్యూస్ పేపర్ అనమాట ఇది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకి త్వరలో 1:2 నిష్పత్తిలో ఎంపిక జాబితాలు ప్రకటించనుంది. ఆల్రెడీ మనకి నిన్న ఒక నోటిఫికేషన్ సంబంధించి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సిపిడిఓ అనుకుంటా, దానికి సంబంధించి ఆల్రెడీ మనకి రిజల్ట్స్ అనేది వచ్చింది. అండ్ ఆ తర్వాత చూద్దాం మనం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వం పరిపాలనమైనటువంటి విధాన నిర్ణయం తీసుకోనుంది. వీటి అమలుకు ఇప్పటికే సాధారణ పరిపాలనా శాఖ, టీఎస్పీఎస్సీ అండ్ మహిళా సంక్షేమ శాఖ సంయుక్తంగా ముసాయిదా విధానాన్ని సిద్ధం చేశాయి. అంటే మనకి ఆల్రెడీ జీవో అనేది రెడీ అయింది, గవర్నమెంట్ అప్రూవ్ చేయడమే అనమాట. అంటే టోటల్గా మనకి రెడీ చేసి పెట్టారు. దానికి సంబంధించి మనకి ఓన్లీ అప్రూవ్ చేయడమే, గవర్నమెంట్ అప్రూవ్ చేసేస్తే అది పాస్ అయిపోతుంది జీవో అనేది. అత్యంత కీలకమైన ఈ రిజర్వేషన్ల విధానం అమలు కోసం దసరాని సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు. ఆదివారం మంత్రిమండలి సమావేశంలో చర్చించాక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అంటే మనకి ఈరోజు మంత్రిమండలి సమావేశం అనేది ఉంది. రేపటి నుంచి మనకి ఈ బడ్జెట్ సెషన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి మనకి ఈరోజు మంత్రిమండలి సమావేశం అనేది ఉందన్నమాట. దానికి మనకి ఈ ముసాయిదా అనేది వస్తుంది. ఏది హారిజంటల్ రిజర్వేషన్ సంబంధించి జీవో ముసాయిదా అనేది వస్తుంది. అది వాళ్ళు చూసి సీఎం రేవంత్ రెడ్డి మనకి దసరం చేసేస్తే, సైన్ చేసేస్తే, చర్చించి వాళ్ళు సైన్ చేశారనుకోండి, మనకి వెంటనే జీవో అనేది ఇష్యూ అయిపోతుంది ఈరోజు. సో ఫైనల్లీ మనకి హారిజంటల్ రిజర్వేషన్ సంబంధించి జీవో అనేది ఈరోజు రాబోతుంది అనమాట. అండ్ ఆ తర్వాత చూద్దాం ఏముందనేది న్యూస్లో. ఈ నెలలోనే ఫలితాలు ఇవ్వాలి. మరోవైపు ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం సూచించింది. ఉత్తర్వులు వచ్చిన వారం నుంచి 10 రోజుల్లోనే విడుదల చేయాలని స్పష్టం చేసింది. నియామక సంస్థలు నోటిఫికేషన్ల వారీగా లక్ష్యాలు సిద్ధం చేసుకోవాలని, న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా ఫలితాలు ప్రకటించాలని కోరింది. టీఎస్పీసీ పరిధిలోని యుద్ధ ప్రాతిపదికన ఏడబ్ల్యూ, ఏఈ గ్రూప్ 4 ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. గురుకుల నియామక సంస్థ పరిధిలో వారం రోజుల్లో కనీసం టీజీటీ, పీజీటీ, డిగ్రీ, జూనియర్ లెక్చరర్ ఫలితాలు వెల్లడించాలని లక్ష్యం పెట్టుకుంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలు వెల్లడించేందుకు తాజా రిజర్వేషన్ల ప్రకారం సాఫ్ట్వేర్ కూడా సిద్ధం చేస్తున్నాయి. అండ్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి మహిళలకు సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నిబంధనలు చేర్చినట్లు తెలిసింది. మహిళలకు 33.1/3% రిజర్వేషన్లు తగ్గకుండా కొత్త విధానం అమలు కానుంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలులో వారికి న్యాయమైన వాటా దక్కేలా నిబంధనలు రూపొందించనుంది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు వీటి అమలు ప్రస్తుత తేదీ కాకుండా గత తేదీ నుండి ఇవ్వనుంది. తద్వారా నియామకాల్లో న్యాయ వివాదాలకు పరిష్కారం చూపించినట్లు అవుతుందని భావిస్తోంది. సో ఫైనల్ మనకి ఈరోజు కానీ రేపు కానీ మనకి జీవో అనేది వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత మనకి వారం 10 రోజుల్లో గ్రూప్ 4 సంబంధించి రిజల్ట్స్ అనేది ఇస్తారు. అండ్ ఈ మంత్ ఎండింగ్ వరకులో మనకి గురుకుల సంబంధించి కూడా రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఇది మనకి గ్రూప్ 4 సంబంధించినటువంటి అప్డేట్. మనకి హారిజంటల్ రిజర్వేషన్ అనేది జీవో అనేది ఈరోజు ఈవినింగ్ లేదా రేపు వచ్చేస్తుంది. అది వచ్చేసిందంటే చాలు, మనకి ఆల్రెడీ మనకి రోస్టర్ పాయింట్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నారు కాబట్టి త్వరలోనే గ్రూప్ 4 రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇదండి గ్రూప్ 4 సంబంధించి అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.